హలో హైదరాబాదీస్. సో చాలా రోజుల తర్వాత నేనైతే ఇవాళ మళ్ళీ ఒక ట్రావెల్ వ్లాగ్ అనేది రిలీజ్ చేస్తున్నాను. అండ్ where do you all think I'm going today, with whom I'm traveling, and to where I'm traveling to? Keep just guessing, and yeah, let's see. हाय हेलो नमस्ते वनकम आदाब सत श्री अकाल सबको. సో దోస్తో ఇవాళ నేను యాక్చువల్గా బయటికి వచ్చా. అండ్ ఇవాళ డేట్ ఇవాళ ఏంటి అంటే ఇట్ ఈస్ August 15. సో వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు 78 ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. అండ్ ఇప్పుడు నేను నాతో పాటు అన్నది ఎవరు అంటే మిస్టర్ రాజు గారు. నమస్తే రాజు గారు. సో ఇవాళ మార్నింగ్ ఎలా స్టార్ట్ అయింది బ్లాగ్ అంటే నేను కాల్ చేశాను రాజుకి, మనం బయటికి వెళ్దామా, ఫ్రీగా ఉన్నావా అని. సో ఇనీషియలీ మా ప్లాన్ వచ్చేసి ఇక్కడ బంజారా హిల్స్లో ఒక మస్జిద్ ఉందన్నమాట. ఆ మస్జిద్కి వెళ్ళి అటెండ్ అవుదాము, బికాస్ దే హ్యావ్ ఓపెన్ ద మస్జిద్ ఫర్ ఆల్ పీపుల్. సో ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్ అనమాట. సో వీ వెంట్ దేర్. బట్ బిఫోర్ దాట్ నేను రాజు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. అండ్ అక్కడ దర్శనం అయితే కాలేదు మాకు, బికాజ్ మేము కొంచెం లేట్ వెళ్ళామన్నమాట. బై ద టైమ్ వీ వెంట్ టెంపుల్ వాజ్ క్లోజ్డ్. అండ్ అక్కడ భోజనాలు పెడుతున్నారు. డెలిషియస్ ఉన్నాయి, నిజంగా చాలా బాగుంటాయి. నీకేం నచ్చింది నిజంగా రాజు? మీకు ఫుడ్ నచ్చిందా లేదా నచ్చలేదా? ఫుడ్ చాలా బాగుంటాయి అక్కడ. కాకపోతే ఎక్కువ తినలేకపోయాను, లైక్ కొంచెమే తిన్నాను కాబట్టి. నేను అంటే ఇంట్లో ఆల్రెడీ తినేసి వచ్చాను కాబట్టి. బట్ ఏదో కొంచెం ప్రసాదం లాగా తిన్నాం. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే బాగా తినేద్దాం అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మళ్ళీ మేము చిన్న తిరుపతి వెళ్ళాం, టీటీడీ హైదరాబాద్లో. సారీ. అండ్ ఇవాళ ఇండిపెండెన్స్ డే అబ్బా. ఇవాళ కూడా ఏంటి ట్రాఫిక్, అసలు ట్రాఫిక్ అర్థమైతలేదు. అంటే జనాలు హాలిడే ఇచ్చినప్పుడు ఇంట్లో అంటే నన్ను అనొచ్చు మీరు ఇప్పుడు మళ్ళీ నువ్వెందుకు తిరుగుతున్నారా అని, ఆబ్వియస్గా. బట్ ఐ మీన్ ఆటోలు బస్సులలో కూడా జనాలు ఫుల్ ఉన్నారు. అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇండిపెండెన్స్ డే అండ్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళేసి వస్తున్నారా ఏంటి? ఎందుకు రాదు? సో అదనమాట. అండ్ సో తిరుపతి వెళ్ళాము. అక్కడ కూడా మళ్ళీ తిన్నాం కొంచెం. తినకపోతే బాగా ఫీల్ అవుతారని అక్కడ తినేసి ఇక్కడ తినకపోతే. అండ్ ఆఫ్టర్ దాట్ వి వెంట్ టు మస్జిద్. మస్జిద్లో వి మెట్ అష్రఫ్, ఫహద్ అండ్ నోమాన్, ఆర్ ఫ్రెండ్స్. అండ్ అక్కడ మాకు ఇస్లాం గురించి చెప్పారు. ఇస్లాం ఎలాంటి రిలీజియన్. అండ్ యూ కెన్ హియర్ నాయిస్. ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు చూడండి అసలు. ఇంకా ఆటో వాళ్ళు పోదోదేమో ఫైటింగ్. అండ్ ఈ స్మోక్, ఈ దుమ్ముకి నాకు ఏంటో అర్థం కావట్లేదు అసలు. బట్ యా నా రాజు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఫస్ట్ లొకేషన్ సారీ. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం రాజు మనం? చౌదరి ఆర్ట్స్ అని ఇటు మెహదీపట్నం సైడ్, రాజేంద్ర నగర్ సైడ్ అనమాట. సో గణేష్ చూడడానికి పోతున్నాం. రాజేంద్ర నగర్ సైడ్ చౌదరి ఆర్ట్స్ అని ఏదో ఉందంట ఆ ప్లేస్. అక్కడ గణేశుడిని తయారు చేస్తారంట. అండ్ ముంబై స్టైల్ గణేశుడిని తయారు చేస్తారంట అక్కడ. అంటే ముంబైలో మనకు కనిపించే గణేశుళ్ళు ఎవరైతే అంటే స్టాచ్యూలు ఏవైతే ఉంటాయో నుంచొని, అలాంటివి అక్కడ బాగా తయారు చేసి అమ్ముతారంట. సో ఇప్పుడు మేమిద్దరము అదే రూట్లో వెళ్తున్నాం. స్లిమ్గా మంచిగా బక్కగా, అంతే కదా? అంతే ఫ్రెండ్స్. అంటే చూడడానికి ఫిట్గా ఉంటారు. అంటే ఇక్కడ మేము ఎవరిని కూడా బాడీ షేమింగ్ చేయట్లేదు, అట్లా కాదు. వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు డిఫరెన్స్ అంటే హైదరాబాద్లో పెట్టే గణేశుడికి అలా పెట్టే గణేశుడికి ఏంటి తేడా అని చెప్పడానికి మేము ఈ పదాలు వాడామన్నమాట. యా. అండ్ డిస్క్లైమర్ అదర్వైజ్ ఇప్పుడు మాకు ఎంత టైం పడుతుందో తెలియదు, ఇంకా చాలా దూరం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మళ్ళీ ఏంటంటే ముఖ్యాలు. యా, ఓవర్ టు రాజు. సో ఫ్రెండ్స్, ఫైనలీ మేమైతే మా స్పాట్కి చేరుకున్నాము. రఫ్లీ ఆఫ్టర్ 40 minutes ఆఫ్ ట్రావెలింగ్ ఇన్ దిస్ హైదరాబాద్ ట్రాఫిక్. అండ్ జల్లులు పడడం స్టార్ట్ అయింది. అండ్ లక్కీగా పెద్దగా వాన పడే ముందే మేము చేరుకున్నాం ఇక్కడ. హాయ్ రాజు. హాయ్ హాయ్. ఎట్లా ఫస్ట్ టైమా రావడం?
ఫస్ట్ టైం చూస్తున్నాయండి గణేష్. ఓ మై గాడ్, చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం ఇదంతా. కదా పెద్ద పెద్దగా ఉంది. అట్లా వెళ్దామా? ఆవిరాజు జనాలు ఇక్కడ ఉన్నారు. అట్లా వెళ్దాం. ఆయన మీరు పెయింట్ వేస్తారా? పెయింట్ వేస్తారా? అచ్చా అచ్చా. రోజుకి ఎన్ని వేస్తారన్నా? ఆయన కాడికి వేస్తాం సార్. అవునా? అంటే ఎన్ని విగ్రహాలకు వేస్తారు మినిమం? వేస్తాము 10-12 వేస్తారా రోజుకి? అచ్చా. చిన్నప్పుడు వానాకాలంలా బంకమట్టి కోసం దోవలాడి చిన్న చిన్న గణేశుళ్ళు వేసి దానికి వాటర్ కలర్లు వేసి మనం పూజిస్తుండే. ఆ ముచ్చట యాదకొచ్చింది ఇక్కడ పెయింట్ వేస్తుంటే చూస్తుంటే. तो दोस्तों देखो हम यहाँ पे आए थे और यहाँ पे लोकल से मिल रहे हैं. आपका नाम भाई? नितिन. और आपका? बिरादर कृष्णा. तो आप लोग यहीं पे है? यहीं पे रहते? लोकल है. अच्छा लोकल है. तो अभी तक हाँ ले लो. हुआ क्या? देखो ये इन लोग मुंबई के कलाकार हैं पूरे. अच्छा. और यहाँ पे कितने सालों से लगा रही है? देखो ये चल रहा है हम लोग तो आके 4 इयर्स हो रहा, पर 4 इयर्स से तो है. लोकल है या फिर आप हैदराबाद से बाहर आते? मतलब हम भी हैदराबाद से बाहर के थे, 4 इयर्स से यहाँ सेटल हो गए. तो यहाँ पे स्टार्टिंग रेट कितना रहा था? स्टार्टिंग चालू होता है 3-4 से स्टार्ट होता है स्टार्टिंग रेट. मैक्सिमम में आता है 7-6. पूरे पुगते पूरे नहीं अभी पूरे नहीं है, थोड़े हैं. आदमी तक पूरा कुछ भी नहीं रहता यहाँ पे. नहीं रहता, पूरे के पूरे खाली होते पूरे खाली. इतना सारे गणेश. ये सारे लेके फिर मतलब डालते ना? कोई विजयवाड़ा से आता, तेलंगाना में पूरे डिस्ट्रिक्ट जाते हैं. पूरे जो टैंक बन के हैदराबाद के नहीं है, इसमें हैदराबाद का 1 से 2-3 गणेश बनते हैं. हाँ पूरे विजयवाड़ा ये दूसरे लोकेशन. हाँ दूसरा तो विजयवाड़ा का है. दूसरा दूर से भी आके यहाँ पे ले लेते हाँ. तो यहाँ पे आने के बाद कौन सी जगह मतलब कौन सा पॉइंट एक्चुअली अच्छा है यहाँ पे जाके? लक्ष्मीगुड़ा, ये तो एरिया लक्ष्मीगुड़ा है. लक्ष्मीगुड़ा में तो फर्स्ट यही आता है. यही आता. हाँ. दिखाओ भाई जरा. वो है. अच्छा ये है. हाँ ये एरिया का नाम लक्ष्मीगुड़ा. लक्ष्मीगुड़ा. तो आने के बाद यहीं पे देखना है ना. यहाँ से कितने पूरे लंबे है ना, पूरा रोड पूरा गणेश का. हाँ ये उधर है. अच्छा. और रोड के आगे अंदर भी है. एयरपोर्ट रोड है. तो यहाँ पे हम क्या बोलते बार्गेन करके नहीं कर सकते. बार्गेन करना है होता हाइट भी बढ़ के उसके. हाँ आर्टिस्ट यहाँ पे जो भी बनाने वाले आते हैं ना, ये अगर मुंबई के हैं तो रहते कहाँ वो लोग? वो लोग भी असल तो यहाँ पे एक जनो है मेन, उन्होंने आज आर्टिस्ट बुला लेके उनके पास रख लेके गणेशा मतलब यहीं रख लेता हूँ. अगर गणेश चतुर्थी आती है तो मौसम का है ना ये. तो जैसे कि मौसम ये खत्म हो जाते हैं त्योहार का, तो बाद में लोग महाराष्ट्र रेंट पे यहाँ रख लेते हैं डेली बेसिस पर. अभी वहाँ पे मेक और वहीं पे घर वहीं पे पूरा यहाँ पे रूम लेते हैं. रूम रहता है यहाँ पे. जब तक गणेश हुआ जब तक नहीं रहते. ये रोड किस तरह जाता है? शमशाबाद एयरपोर्ट जाता है. शमशाबाद एयरपोर्ट. तो ये शमशाबाद एयरपोर्ट के मेन रोड पे ये है साइड पे है ना. हाँ. तो वो है दोस्तों आज का इंफॉर्मेशन अबाउट ये सारी जगह के बारे में. थैंक यू भाई. थैंक यू कृष्णा एंड थैंक यू సో మచ్ అండ్ థ్యాంక్స్. ఇవి ఫ్రెండ్స్ ఇవి వాడతారు యాక్చువల్గా చేయడానికి పెయింట్ డబ్బాలు
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలిపేసి సో మోస్ట్ ఆఫ్ ద విగ్రహాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించేవన్నీ తయారైపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇవన్నీ తయారు చేసి రెడీగా డెలివరీకి అయితే పెట్టుకున్నారు. లాస్ట్ మూమెంట్లో అయితే వీటన్నిటిని కూడా కలర్స్ వేసేసి మళ్ళీ వాటి డెస్టినేషన్స్కి అయితే వీళ్ళు మళ్ళీ డెలివరీ చేస్తారనమాట. సో ప్రస్తుతానికైతే చాలామంది యూత్ ఆర్గనైజేషన్స్ కానీ యూత్ అసోసియేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడ్డానికైతే వస్తున్నారు, ఇక్కడ గణేశులు ఎలా ఉంటాయని. ఇక్కడ వచ్చినప్పటి నుండి నేనైతే 2-3 షెడ్లు తిరిగిన. అప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్క దగ్గర కూడా నాకు మట్టి గణేశుడు కనిపించలేదు. అండ్ ఆల్సో ఒక్కొక్క విగ్రహం ఇక్కడ 4 లక్షలకి తక్కువ అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో యూత్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా ఈ విగ్రహాలే ఎక్కువ కొనాలి అని ఆశపడుతున్నారు, ఇంకా ఎక్కువ ఎంతూజియాజం అయితే చూపిస్తున్నారు. ఏం రాజు ఏమనిపిస్తుంది అన్నీ చూసి? బురాన్ ఉన్నాయా? పెద్ద ఉన్నాయి. ఎంత అంటారు మరి? లక్షలు మొత్తం ఆశ తొప్పుతుర్రు. లక్షలు ఒక్కొక్క ఇంత ముందు గణేష్ పోయింది 6 లక్షలు కంటే. అది 6 లక్షలా? 6 లక్షలు. మరి ఏమంటావు, కొనొచ్చు అంటావా మరి 6 లక్షలు పెట్టివి? మన గలీలో ఇరకవండి. ఇరకవా? షెడ్యూల్ కూడా సరిపోవంటావు? ఇట్లాంటి షెడ్లు ఏడు ఉండాలి? ఇది ఎంత వెయిట్ కూడా మస్తు ఉంటుంది కావచ్చు. అది వెయిట్కు తగ్గ స్టేజ్ వేయాలి, స్టేజ్కు తగ్గ షెడ్ ఉండాలి, షెడ్కు తగ్గ జనాలు ఉండాలి కదా. అదే కదా, అట్లుంది. ఒక చిన్న సజెషన్ ఫ్రెండ్స్, ఈగోలకు పోయి వాళ్ళకంటే గొప్ప గణేశుడు పెట్టాలి, పెద్ద గణేశుడు పెట్టాలని ఏం కాకుండా ఉన్నంత దాంట్లో మనం ఎంత మంచిగా పెడుతున్నాం, మన కల్చర్ని ఎంత బాగా మనం చాటి చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. అట్లాగే మన తెలంగాణ చెరువులకి పెట్టింది పేరు. మనకి ఇక్కడ సముద్రాలు లేవు ఫ్రెండ్స్, మనకి చెరువులు ఉన్నాయి. సో మనకి చెరువులే తల్లులు లాంటివి. సో మనం వీటిని కాపాడుకుంటే మనల్ని కాపాడుతాయి. సో ఇప్పుడు మనం వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా మనము ఈ గణేశుళ్ళని ఏవైతే కొంటున్నామో, తయారు చేస్తున్నామో, అవి ఎట్లా మన పర్యావరణాన్ని ఇది చేస్తున్నాయి అనేది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. రీసెంట్గా కేరళలో జరిగిన వైనాడ్ కానీ, లేకపోతే అస్సాంలో జరిగినటువంటి వరదలు కానీ, వీటన్నిటికీ కూడా చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ క్లైమేట్ చేంజ్ అనేది రియల్ అండ్ ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది మనల్ని. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దేవుడు కూడా తిట్టుకుంటాడేమో ఫ్రెండ్స్ ఇట్లాంటి మనం చేసి దాన్ని నిమజ్జనం చేస్తే. సో ఒకసారి ఆలోచించండి. అట్లని దేవుణ్ణి మనము ఎంత గొప్ప మనసుతో పూజిస్తున్నాం అనేది ఇంపార్టెంట్, కానీ ఎంత పెద్దగా పెట్టి పూజిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు కదా ఫ్రెండ్స్. అండ్ ఎంత నిష్టతోటి మనం పూజిస్తున్నాం అనేది ఇంపార్టెంట్, కానీ ఎంత కలర్ఫుల్గా పెట్టి మనం పూజిస్తున్నాము, డెకరేషన్ చేసి పూజిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా T20 వరల్డ్ కప్ అప్పుడు కూడా ఎంత చెత్త అయితే మనం జనరేట్ చేసినామో అప్పుడు, అట్లాంటిది మనకి గణేష్ చతుర్థి అప్పుడు కూడా చాలా కనిపిస్తుంది అనమాట, ఎస్పెషలీ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఏరియాలో. సో మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి అందరికీ ఉపయోగపడి పర్యావరణానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక ఫెస్టివల్, మన ఫెస్టివల్స్ అన్నిటికీ వెనకాల కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటిని అర్థం చేసుకొని మనం ఒక మంచి ఫెస్టివల్ని అయితే చేసుకోవాలి. సో ఫైనల్గా అదే నా ఉద్దేశం అనమాట. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం మా జర్నీలో. అండ్ వాన పడ్డం అయితే స్టార్ట్ అయింది మెల్లమెల్లగా. సో మేము ఇప్పటికల్లా చేరుకుంటామనేది మాకైతే అర్థమవుతలేదు ఇప్పుడు. బట్ యా, లెట్స్ సీ. పనులు ఇట్లా అయిపోయినాయి. రాజు ఏమవుతుంది? మరి ఎట్లా? మినీపాటి సముద్రం అయిపోయింది కదా ఆడ, మినీపాటి సముద్రం అయిపోయింది అసలు. హైదరాబాద్ మొత్తం సముద్రమే, అల్లలు పొంగుతున్నాయి. మన ఏమంటారు అదేంది, మన చెరువులు అయిపోయినాయి ఇక్కడ మొత్తం అంతా. అది ఫ్రెండ్స్, మెహదీపట్నం నుండి స్టార్ట్ అయింది వాన, ఆగుతూనే లేదు ఇవాళ అసలు. ఇంకో బండి కొడుతూనే ఉన్నాం, కిక్కు కొడుతూనే ఉన్నాం. ఇక లాస్ట్కి వచ్చింది ఇక ఇగో తీసుకెళ్ళిన చపాతి. ఇగో మా రాజుగారు ఏమేమో చూస్తున్నాడు యూట్యూబ్లో, ఎట్లా దీన్ని అధిగమించాలా, ఏం చేయాలా అని. సో ఏమంటావు రాజుభాయ్?
యూట్యూబే దిక్కు మరి ఇప్పుడు మెకానిక్ షాప్ లేనప్పుడు. నాకేమో ఒత్తుకొస్తుంది లోపల నుండి, ఏం చేయాలో అర్థమవుతలేదు ఈడ. వాష్రూమ్స్ ఉంటాయి అన్ని కూడా. అమ్మా ఈ పెట్రోల్ బంక్లలో వాష్రూమ్స్ ఏది మరి అయినా రాదు. స్టార్ట్ అయింది, గంట ఎందుకు ఇంకోటి ఇప్పుడు స్టార్ట్ అయింది. చలో 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 పోదాం ఇక మరి. నడు ठीक है भाई जा रहे. ओ ओ ओ लवली चलो चलो भैया भाई चलो 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 जैसे అసలు ఇది ట్రాఫిక్ అమ్మో ఏంది సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరే ఇట్లుంటే ట్రాఫిక్. నన్ను ఏం అడగకండి చారి గారు, నా బండి స్టార్ట్ అయింది, ఆనందంలో ఉన్నా నేను అంతే. అవునా, అది మన రాజుగారు ఆనందం అట్లాదండి. To wrap up the vlog today. That smoke, these autos are killing. Raju. So yeah, now the vlog is going to come to an end. Emantavu Raju? Etla imagine ala మొత్తం దమ్ అయింది. గంట సేపు కొట్టి 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 లాస్ట్ కి చెప్పులు పోయినాయి, మళ్ళీ చెప్పులు దొరికినాయి ఆ వానల ఎట్లా దొరికినాయి ఏదో కథ. ఒక చెప్పు పట్టుకున్నా. అది ఫ్రెండ్స్ మొత్తానికి కొన్ని ఛాలెంజెస్ తో హైలైట్స్ తో జనాలతో మాట్లాడుకుంటా అటు తిరుగుకుంటా తిరుగుకుంటా బండి ఆగిపోగానే బండి లేపమని చెప్పి ఒక అతను అయితే బండి లేపి దాంట్లో సైలెన్సర్ లో నీళ్ళు ఏమైనా పోయినాయి అది దాన్ని మొత్తం ఇది ఉన్నాం. లాస్ట్ ఫైనల్ గా ఏదో ఒకటి అయిపోయింది. ఇక అయ్యో ఇప్పుడు దాంట్లో లాస్ట్ లో జై బజరంగ్ బలి అని చెప్పి ఒక కిక్ కొట్టగానే స్టార్ట్ అయింది. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము పొద్దున పెట్టుకున్న బొట్టు ఇంకా పోలే. చూస్తున్నారా వాన అయితే ఘోరంగా పడేది. అది కూడా పోలే. చిన్న ఏమంటారు చిన్నపాటి చెరువులు అయితే అయిపోయినాయి ప్రతి దగ్గర, సోమాజిగూడ, పంజాగుట్ట, రాజ్మోహన్ రోడ్ అన్ని కూడా. సో అదనమాట సంగతి. అలా హవెవర్ విల్ గెట్ బ్యాక్ అగైన్. బట్ గణేష్ పండుగ అయితే వస్తుంది, మీరందరూ జాగ్రత్త. వానాకాలం స్టార్ట్ అయిపోయింది, ఇక వానలు పడుతూనే ఉంటాయి. ఎప్పుడో స్టార్ట్ అయింది అనుకోండి ఆబ్వియస్ గా. బట్ కొంచెం అది సంగతి. ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్లు కానీ లేకపోతే బస్సులు కానీ ఏదైతే ఉన్నాయో అది కదా. ఎనీవే ఫ్రెండ్స్ జాగ్రత్త. ఏమంటారు రాజు? జాగ్రత్త ఫ్రెండ్స్. వానాకాలం అండ్ వాటర్ లో బండి తీసుకపోతే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ దోస్తులు మర్చిపోద్దు లైక్ సబ్స్క్రైబ్ ఇంకేమేమి కొడుతారో ఆయన కొట్టేయండి. ఏమంటారు రాజుబాయ్? బ్లర్ ఉందయ్యా, బోరా ఉందా? బ్లర్ ఉంది ఏం కాదు చెప్పబాయ్. ఓకే ఓకే, లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ అది ఓకే. Subscribe, hit the bell icon and drop some love. Do not forget to share.